గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడాను మనం 30 సర్గలు పూర్తి చేసి 31వ సర్గలో ఉన్నాం. మనం 31వ సర్గలో కూడా ఎంతవరకు చెప్పుకున్నాం? మనం 25 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 26వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సుగ్రీవోగ్రీవయ సీతే భగ్నయ ప్లవగాధిప నిరస్త హనుక సేతే హనుమాన్ రాక్షసైర్హత. ఓ సీత, సుగ్రీవుని కంఠాన్ని రాక్షసులు విరిచేశారు. హనుమంతుని గడ్డాన్ని పగలగొట్టి చంపారు. జాంబవానధ జామభ్యాం ఉత్పతన్నిహతో యుధి పట్టిశైర్బహుభిశ్చిన్నో వికృత పాదపో యథా. అలానే మోకాళ్ళ మీద పైకి లేచిన జాంబవంతుడు కూడా చంపబడ్డాడు. అనేకమైన పట్టిసముల చేత భేదింపబడి వృక్షములాగా కింద పడగొట్టబడ్డాడు. మైందశ్చ ద్వివిధౌశ్చౌభౌ తౌ వానర వర్షభౌ అనే అబద్ధాలు చెప్తున్నాడు అన్నమాట రావణాసుడు అమ్మకి, సీతమ్మకి. నిస్సంతో రుదంతోచ రుద్రేణ పరివృత ఆసిన వ్యాయతో చిన్నౌ మధ్యేశ్వరి నిశోధనవు. రాముడి కంఠాన్ని చూపించాడు. విద్యుజ్జుహుడు అనేవాడి చేత మాయా తలకాయని, రాముడి యొక్క తలకాయని చూపించాడు. తలకాయ ఎగరగొట్టబడింది రాముడిది. అలానే ఎంతో ప్రఖ్యాతి చెందిన వానర వీరులు కూడా చనిపోయారని చెప్తున్నాడు. మైంద ద్విధులు వాళ్ళు కూడా చనిపోయారు. నడుముల వరకు నరకబడ్డారు వాళ్ళు. అనుష్వమతి మే దివ్యాం పనస పనసో యథా వారాచైర్బహుభిశ్చిన్న సేతే దర్యాన్ దధిముఖ కుముదస్తు మహాతేజ నిష్కూజాన్ పాయకైర్హత. ఇక పనసుడు పనస చెట్టులాగా నేలపై పడి ఏడుస్తున్నాడు. దధిముఖుడు అనేక బాణాల చేత ఛేదింపబడి గుహలో పడి ఉన్నాడు. ఇక ఎంతో తేజస్సు గల కుముదుడు బాణాల చేత చంపబడ్డాడు. అంగదో బహుభిశ్చిన్న శరైరాపాజ్యరాక్షసై పరితో రుద్రోద్గారీక్షితో విపతితాంగద. రాక్షసులు చేరి అనేక బాణాలతో ఛేదించగా అంగదుడు తన అంగదాలు నేల మీద పడిపోగా రక్తం స్రవిస్తూ పడి ఉన్నాడు. హరయోమధితా నాగైరథజాలైస్తదాపరే శయానామృతితాస్తత్ర వాయువేగైరివాంబుదా. ఇక నిద్రపోతున్న ఇతర వానరులు ఏనుగుల చేత, రథాల చేత, మేఘాల చేత, వాయువేగం గల ఏనుగుల చేత, గుర్రాల చేత మర్దించబడ్డారు. రేపు మనం 34వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.